ఇదేంటని చూస్తున్నారా? ఒక గోడలాగా ఉంది కదా, దాని మీద పేర్లు రాసి ఉంచడం జరిగింది కదా. దీనిని నేషనల్ వార్ మెమోరియల్ అంటారు. మన దేశ భద్రత కోసం, దేశాన్ని కాపాడడం కోసం చనిపోయిన వారి యొక్క జవాన్ల పేర్లను ఈ గోడల మీద రాయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళ పేర్లు, ఎంతమంది పేర్లు ఉన్నాయంటే 25,942 మంది పేర్లను లిఖించడం జరిగింది. అక్కడ ఒక ద్వీపాన్ని వెలిగించడం జరుగుతుంది. రోజు ప్రతి ఒక్క మినిట్ ఎప్పుడు ఆరిపోకుండా ఒక ద్వీపాన్ని వెలిగించడం జరిగింది. అమరన్ సినిమాలో చూపించడం జరుగుతుంది కదా, అదే. ఎందుకంటే మన జవాన్లను మర్చిపోకుండా వారి యొక్క జీవాన్ని ప్రత్యేకంగా చూపించాలనే ఉద్దేశంతో ఆ ద్వీపాన్ని వెలిగించడం జరుగుతుంది. మరియు ఇక్కడికి మా నాన్నగారిని కూడా తీసుకువెళ్ళడం జరిగింది ఢిల్లీలో. ఇదే అమర్ జవాన్ జీవన్ జ్యోతి. మీకు, మీ కుటుంబ సభ్యులకు జాతీయ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.